మనిషికి మరణం ఉంటుంది, కానీ ఆత్మకి కాదు. ఇది ఎప్పటినుంచో మనం వింటూనే ఉన్నాం. కానీ ఒక దేవుడే మన చుట్టూ తిరుగుతూ ఉంటే ఇది నిజం. భూమి మీదకు వచ్చి వెళ్ళే ఆ దేవుడే ఆంజనేయ స్వామి. మనలో ఎవ్వరూ ఆంజనేయ స్వామి మరణం గురించి ఎక్కడా చదివి ఉండరు. ఎందుకంటే అసలు ఆయనకు మరణం లేదు. రాముడి పేరు జనం నోట్లో నారినంత కాలం ఆయన బ్రతికే ఉంటారు అనే వరం ఉంది. సో అందుకే హనుమాన్కి మరణం లేదు. అయితే ఆ స్వామి భూమి మీదనే ఉన్నారు అనడానికి ఈ మధ్య చాలా కారణాలు కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు ఆయన హిమాలయాల్లో ఉన్నారు అనే వార్త కూడా చాలా చోట్ల వినిపించింది. ఆయన ఎక్కడైనా ఉంటారు. అందుకు మంచి ఉదాహరణ ఆయన పాదముద్రలే. ఆంజనేయ స్వామి పాదముద్రలు అయోధ్య, భద్రాచలం, శ్రీలంక ఒకటేంటి, ఆయన ఏ ఏ చోట్ల తిరిగారో ఆయా చోట్ల ఆయన పాదాలు ఉన్న చోట్ల పూజలు చేయించుకుంటూ కనిపిస్తుంటారు చాలామంది భక్తులు. అదంతా గతం. మరి ఇప్పటి మాట ఏమిటి అంటే, ఇప్పటికీ ఆయన భూమి మీదే ఉన్నారు. హనుమాన్ ప్రస్తావన త్రేతాయుగం నాటి రామాయణంలో ఉంది. ద్వాపర యుగంలోనూ ఆయన ప్రస్తావన ఉంది. ఆయన పాండవులను కలుసుకున్నారనే ప్రస్తావన కూడా ఉంది. అందుకే ఆయన అన్ని రకాల్లోనూ ఉన్నారు అని చెప్తారు. అంటే కలియుగంలోనూ ఆయన మనకు కనిపిస్తున్నారని కొందరు అంటూ ఉంటారు. ఇక కలియుగంలోనూ ఆయన్ని కొంతమంది స్వాములు కూడా చూసినట్లు చెప్పారు. 13వ శతాబ్దంలో స్వామి మాధవాచారి తన ఆంజనేయ స్వామిని చూసినట్లు చెప్పారు. ఆయన దర్శన భాగ్యంతో తన జీవితం ధన్యమైందని చాలా చోట్ల ప్రస్తావించారు. ఇక తులసిదాస్ కూడా ఆంజనేయ స్వామి దర్శన భాగ్యం కలిగాకే రామచరిత్రం రాశాను అని చెప్పారు. ఆ తర్వాత సామాన్యుడైన కంచర్ల గోపన్న కూడా దేవుణ్ణి తన భక్తితో భూమి మీదకు తీసుకొచ్చాడు. ఆయనతో పాటు ఆంజనేయ స్వామి కూడా వచ్చినట్లు చరిత్రలో ఉంది. ఆ సమయంలోనే భద్రాచలం, పర్ణశాలకు వచ్చారు అనేది చాలామంది భక్తుల నమ్మకం. అయితే హనుమాన్ ఎక్కువగా ఎక్కడ జీవించారంటే తమిళనాడులోని గంగదాన పర్వతంపై ఉన్నారు అని చాలామందికి ప్రతీతి. అందుకే ఆయన గుడి అక్కడ చాలా ఫేమస్. వాస్తవానికి ఆంజనేయ స్వామి అంతటా ఉన్నారు. భక్తులు ఆయన్ను నమ్మకంతో కొలిస్తే చాలు ప్రత్యక్షమవుతారు అని ప్రతీతి. ఇక లంకకు వెళ్ళే సమయంలోనూ ఈ పర్వతం నుంచే బయలుదేరారట. సో ఆ తరువాత అక్కడే రామావతారం ముగిశాక భూమిపైనే ఉండమని శ్రీరాములు వారు ఆదేశించారట. తన పేరు భూమిపై పలికినంత కాలం ఉండాలని చెప్పారట. అప్పుడు కూడా ఈ పర్వతంపైకే వచ్చారట. సో అక్కడి నుంచి లంకలోని పిదురు అనే పర్వతంపైకి వెళ్ళారట. తాను సీతమ్మ కోసం వెళ్ళినప్పుడు కొంతమంది గిరిజనులు సాయం చేశారట. అందుకే వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆశీర్వదించారట. కొన్ని రోజులు అక్కడే ఉండి వెళ్ళిపోతూ ఉంటే వారు ఎంతగానో బాధపడ్డారట. సో మీ దర్శనం మళ్ళీ మాకు కలగాలంటే ఎలా స్వామి అని పర్వతంపై ఉండే గిరిజనులు హనుమాన్ను అడిగితే, నా ఆత్మతో మీ భక్తి కలిస్తే మీకు దర్శనం ఇస్తాను, దానికి ఒక మంత్రం చెప్తాను వినండి అని ఈ శ్లోకం చెప్పారట. కార్తాంతు కరేచారటి యనార్ మరిస్ను నిర్ముక్తేర్ కాళిత్వం అమరిస్ను అనే శ్లోకాన్ని మీరు ఎన్నిసార్లు చదువుతారో, ఎంత భక్తిగా నన్ను కొలుస్తారో నాకు తెలుస్తుంది. అప్పుడు మీ ముందుకు వస్తాను అని చెప్పారట. సో కానీ మీకు నేను కనిపించాలంటే చుట్టూ ఎవ్వరు కనుచూపు మేరలో ఉండవద్దు, అప్పుడే మీకు నేను కనిపిస్తాను. సో ఎవరైనా అక్కడ ఉన్నారంటే నేను కనిపించను అని చెప్పారట ఆంజనేయ స్వామి. అయితే మాకు మాత్రం మీరు ఎలా కనిపిస్తారు అని ప్రశ్నించినప్పుడు వారికి ఆత్మజ్ఞానం బోధించారట ఆయన. దాని ప్రకారం వారి భక్తి శ్రద్ధలతో పూజించినప్పుడు వారి భక్తి స్వామివారి ఆత్మను చేరుతుంది. అప్పుడు ఆయన కనిపిస్తారు. అందుకే ప్రతి 41 ఏళ్ళకు ఒకసారి మాత్రమే కనిపిస్తారని చెప్పారట ఆంజనేయ స్వామి. ఆయన అన్నట్లుగానే ఆయన వారికి కనిపిస్తున్నారట కూడా. ఆయన వచ్చి వెళ్తారని చెప్పడానికి అక్కడ గుడి దగ్గర ఒక పుస్తకం కూడా పెట్టారు. స్వామి వచ్చి వెళ్ళగానే అక్కడ గుడి దగ్గర ఉన్న పుస్తకంలో రాస్తారట, సరిగ్గా మే 27, 2014లో ఆయన ఒకసారి వచ్చి వెళ్ళారని అక్కడి పుస్తకంలో రాశారు. మళ్ళీ 2055లో వస్తారట. సో స్వామి వచ్చినప్పుడు కేవలం ఆ గిరిజన జాతికి మాత్రమే కనిపిస్తారట. అది కూడా ఆత్మజ్ఞానం తెలిసిన భక్తులకే. ఇలా స్వామి భూమిపైకి వచ్చిన ప్రతిసారి కొత్త జనరేషన్కు ఆయన జ్ఞానాన్ని ప్రసాదించి వెళ్తారట. అందుకే ఆయన రాక ప్రతి 40 ఏళ్లకు ఒకసారి భూమి మీదకు కనిపిస్తుందని ప్రతీతి. జై హనుమాన్.